డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 7 శనివారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లిలో కొలువైన వెంకటేశ్వర స్వామిని 7 శనివారాలు దర్శించుకొని 7 ప్రదక్షిణలు చేస్తే కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. దీంతో వాడపల్లి వెంకటేశ్వర స్వామికి ఆలయానికి శనివారం వచ్చిందంటే చాలు తిరుపతి వెంకటేశ్వర స్వామి స్థాయిలో భక్తులు తరలి వస్తున్నారు. భగవద్భక్తులారా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఈ కోవెల్లో ఎర్రచందన స్వరూపుడే కొలువై ఉన్నాడు. మనం రావడం కాదండి గుడికి, మనం దర్శనం చేసుకోవడం కాదు, ఆ పరమాత్ముడే రప్పించుకుంటాడు ఎవరిని చూడాలనుకుంటే వాళ్ళని. ఈరోజు మనకు అంతటి భాగ్యాన్ని కలిగించాడు. ఆయన సన్నిధిలో గడిపే భాగ్యం, ఆయన దర్శించుకునే భాగ్యం ఆ పరమాత్ముడు మనకు కల్పించాడు. అలాంటి పరమాత్ముడి ఆలయానికి నడిచొచ్చిన ఈ పాదాలు కానీ, సన్నిధికి చేరుకున్న శరీరం కానీ, స్వామివారి గోవిందనామాలు పలికిన నోరు కానీ, విన్న చెవులు కానీ, స్వామివారి ఆ ఎర్రచందన స్వరూపాన్ని చూసిన ఈ కన్నులు కానీ, జోడించిన చేతులు కానీ, వంచిన శిరస్సు కానీ, స్మరిస్తున్న మనసు కానీ, ప్రతీది కూడా ఆ పరమాత్ముడు మనకు అందించిన ప్రసాదమే. ఈ అదృష్టం లేనివారు, ఈ భాగ్యానికి నోచుకుని వారు కొన్ని కోట్ల మంది బాధపడుతున్నారు ఈ లోకంలో. ఆ పరమాత్ముడు మనకు అన్ని సక్రమంగా సమకూర్చాడు. ఆయన సన్నిధికి చేర్చుకున్నాడు. ఆయన దర్శన భాగ్యం కూడా ఇప్పిస్తున్నాడు. 1 వారం 2 వారాలు కాదని 7 వారాలు, 7 వారాల వెంకన్నని పిలుపది. చక్కగా వచ్చిన ప్రతి ఒక్కరికి, ఆయన దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కష్టం తీరుతుంది, ప్రతి కోరిక నెరవేరుతుంది.